ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభురాత్రి భోజనం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దాని అర్థాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరిచి, ఇది మీరు తీసుకొని తినడని చెప్పారు. అదేవిధంగా ఒక పాత్రను ఎత్తుపట్టుకొని, ఇది నా రక్తము, అనేక మంది పాపముల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తం అని యేసు ప్రభువారు తెలియజేశారు. ఈరోజు చాలామంది యేసు ప్రభువారి యొక్క రక్త మాంసాలను ఎలాగ వారు తీసుకున్నారంటే, ఒక రొట్టెను పట్టుకుంటారు, ఇది యేసయ్య శరీరముకు గుర్తుగా ఉందని, సాదృశ్యంగా ఉందని, సూచనగా ఉందని చెప్పి తీసుకుంటారు. అదేవిధంగా ద్రాక్షారసం తీసుకుంటారు, ఇది యేసు ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యంగా, గుర్తుగా, సూచనగా ఉందని తీసుకుంటారు. యేసు ప్రభువారు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా శరీరం అన్నారు. అది ఆయన శరీరమే. ఆయన పాత్రను పట్టుకున్నారు, ఆ ద్రాక్షారసాన్ని ఏమన్నారంటే ఇది నా రక్తం అన్నారు. అది రక్తమే. కనుక ఈరోజు చాలామంది ఆ యేసు ప్రభువారి యొక్క రక్త మాంసాలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రొట్టెను పట్టుకొని, ద్రాక్షరసాన్ని పట్టుకొని యేసయ్య శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయని చాలామంది తీసుకుంటారు. అలాగా తీసుకోకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, పౌలు భక్తులు చెప్పిన మాటలు, మీరు ఎవరైనా సరే ఆయన శరీరము తిన్నప్పుడే కానీ, ఆయన రక్తం మీరు త్రాగినప్పుడే కానీ మీరు గ్రహించి తీసుకోవాలి. ఏమని గ్రహించి తీసుకోవాలి ఏంటంటే, అది యేసు ప్రభువారి యొక్క శరీరమే, యేసు ప్రభువారి యొక్క రక్తమని తీసుకోవాలట. సాదృశ్యమని, సూచనని, గుర్తుగా ఉందని తీసుకోకూడదట. ఈరోజు చాలామంది విశ్వాసాలు అలా తీసుకుంటున్నారు. ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు, అది యేసు ప్రభువారి యొక్క శరీరం అని, రక్తమని గ్రహించక, ఆలోచించక వాళ్ళందరూ కూడా అలాగా తీసుకోవడం బట్టి చాలామంది ఏమవుతున్నారట, వాళ్ళందరూ కూడా బలహీనలు అవుతున్నారట, రోగులు అవుతున్నారట, చాలామంది నిద్రిస్తున్నారట. కనుక మనం అందరము కూడా యేసయ్య ఆ రొట్టెను ఎలాగైతే నా శరీరం అని అన్నారో, యేసయ్య ఆ ద్రాక్షారసం తీసుకుని ఎలాగైతే నా రక్తం అన్నారో, అది మనం కన్ఫర్మ్ అయిపోవాలన్నమాట. అది యేసుప్రభు శరీరమే, యేసుప్రభు రక్తమే అని మనం దాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, మనలో యేసు ప్రభు వారు ఏమవుతారు, జీవిస్తారు. మనకు అందరికీ పునరుద్ధాన శక్తి వస్తుంది. మనం అక్షయతను మనం పునరుద్ధాన దినాన మనం ధరించుకుంటాం అన్నమాట. అంత గొప్ప సత్యము ప్రభురాత్రి భోజనంలో ఉంది. కనుక ఎవరు మీరు తీసుకున్నా సరే యేసు ప్రభు వారి యొక్క శరీరం అనేది తీసుకోవాలి, యేసు ప్రభు వారి యొక్క రక్తం అనేది తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో ఆ రొట్టె ఏమైపోతుంది అంటే యేసు ప్రభు శరీరం అయిపోతుంది, ఆ ద్రాక్షరసం ఏమైపోతుంది, ప్రార్థన చేసి యేసు ప్రభు వారి యొక్క రక్తం అయిపోతుంది అన్నమాట. కనుక మనం అందరము కూడా అది కన్ఫామ్గా అది యేసు ప్రభు వారి శరీరమే, యేసు వారి రక్తం అని మనం తీసుకుంటే మనందరము కూడా ఆశీర్వదించబడతాం. చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాం అని చెప్పారు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరం తిన్నవాడు, నా రక్తం త్రాగినవాడే నిత్య జీవం గలవాడు, అంతిమ దినాన వాడిని నేను లేపుదినని. కనుక మన అందరం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేవాలంటే కంపల్సరిగా యేసుప్రభు యొక్క శరీరాన్ని మనం తినాలి, యేసుప్రభు యొక్క రక్తాన్ని మనం తాగాలి, బల్లారాధనలో చక్కగా పాల్గొనాలి. ప్రభురాత్రి యొక్క భోజనం అర్థనాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తాను. కనుక మీరందరూ కూడా దీవించబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు దీవించదు గాక. ఆమేన్.